తెలంగాణ కొత్త డీజీపీగా జితేందర్. తెలంగాణ డీజీపీగా నియమితులైన సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు డీజీపీగా ఉన్న రవి గుప్తాను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నూతన డీజీపీగా నియమితులైన జితేందర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా ఇప్పటి వరకు జితేందర్ డీజీపీ హోదాలోనే హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ గా అదనపు బాధ్యతలు నిర్వహించారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో డీజీపీగా ఉన్న అంజనీ కుమార్ ను క్రమశిక్షణా చర్య కింద ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది. శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజున డీజీపీగా రవి గుప్తాను నియమించింది. నాటి నుంచి డీజీపీగా రవి గుప్తా కొనసాగగా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఆయనను బదిలీ చేసి డీజీపీగా జితేందర్ ను నియమించారు. జితేందర్ కుటుంబ నేపథ్య విషయానికి వస్తే పంజాబ్ జలంధర్లోని సామాన్య రైతు కుటుంబంలో జితేందర్ జన్మించారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన జితేందర్ శిక్షణ తర్వాత ఏపీ క్యాడర్ను ఎంపికై తొలి పోస్టింగ్లో నిర్మల్ ఏఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత బెల్లంపల్లి అదనపు ఎస్పీగా, నక్సల్స్ ప్రభావిత మహబూబ్ నగర్తో పాటు గుంటూరు ఎస్పీగా సమర్థవంతంగా తన బాధ్యతలు నిర్వహించారు. డెప్యుటేషన్పై ఢిల్లీ సిబిఐలో 2004 నుండి 2006 వరకు గ్రే గ్రౌండ్స్లో పనిచేశారు. అనంతరం విశాఖపట్నం రేంజ్ డీఐజీగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్ రేంజ్ డీఐజీగా, ఏపీసీఐడి ఎంక్వైరీ కమిషన్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో బాధ్యతలు నిర్వర్తించారు. హైదరాబాద్ కమిషనరేట్లో ట్రాఫిక్ అదనపు కమిషనర్గా, తెలంగాణ శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీగా, జైళ్ల శాఖ డీజీగా కూడా జితేందర్ పనిచేశారు.